జై శ్రీరామ్. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలో అతి పురాతన నగరాల్లో ఒకటి. విష్ణువు శ్రీరామునిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ను ఆనుకొని ఉంది. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉన్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్టు చరిత్ర చెబుతుంది. అయోధ్య నేపథ్యం. అయోధ్య సరయూ నది తీరాన ఫైజాబాద్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య విష్ణుమూర్తి 7వ అవతారమైన రాముడి చరిత్రలో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతం. రామాయణాన్ని అనుసరించి 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆది పురుషునిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించారు. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన అయూద్ ద్వారా నిర్మితమైందని తెలుస్తోంది. సూర్యవంశ చక్రవర్తులు పొందిన కోశల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకొని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు. స్కంద పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాలలో అయోధ్యను ఒకటిగా పేర్కొన్నాయి. హిందూ పవిత్ర గ్రంథాల్లో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రంలో అయోధ్య ఒకటి. అధర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవస్వత మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అని పేరు వచ్చింది. తర్వాత రాజు మాంధాత. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలకు ప్రసిద్ధి. తన సత్యవాక్పరిపాలనతో సూర్యవంశానికి ఘనకీర్తి చేకూర్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించినప్పుడు కలిగిన విఘ్నాలను తొలగించడానికి ఆయన మునిమనువడైన భగీరథుడు గంగా నదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. తర్వాత వచ్చిన రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణలో గొప్ప పేరు గడించి సూర్యవంశానికి మారుపేరుగా నిలిచాడు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది. రఘుమహారాజు మనవడు దశరథుడు. దశరథుడి కుమారుడే శ్రీరామచంద్రుడు. ప్రధానమైన నగరాల్లో అయోధ్య ఒకటి. పలు మతాలు ఈ నగరానికి పవిత్ర నగర ప్రాముఖ్యత ఇచ్చాయి. అలాగే నగరం పైన ఆధిక్యత కూడా హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాం మతాలు మధ్య మారుతూ వచ్చింది. ఉదాహరణకు జైన మత గురువైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారు. వారు మొదటి తీర్థంకరుడైన అదినాథ్, 2వ తీర్థంకరుడైన అజిత్నాథ్, 4వ తీర్థంకర్ అభినందనాథ్, 5వ తీర్థంకర్ సుమతినాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్. నవాబు అవధ్ చేత నిర్మించబడిన హనుమాన్ గర్చి ఆలయం గంగా యమున సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఒక భక్తుని సంరక్షణలో కొనసాగుతున్న ఈ రామాలయాన్ని మున్నా మోయిన్ 50 సంవత్సరాల కాలం నిర్వహించి తర్వాత 2004లో మరణించాడు. జైనుల తదనంతరం శిఖరాజీ తర్వాత అయోధ్య మరో మతానికి పవిత్రంగా మారింది. ఒకే మతపు ఆధిక్యతతో ఈ నగరం స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతూనే వచ్చింది. అయోధ్య చరిత్ర. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి.
రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. ఇది పతిత పావని అయిన గంగా నది తీరంలో ఉంది. అలాగే సరియు నది కుడివైపున ఉన్నది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు. వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించిన గొప్ప వర్ణన ఉంది. తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానస్లో అయోధ్య వైభవం వర్ణించాడు. తమిళ కవి కంబర్ తాను వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించాడు. తమిళ వైష్ణవ భక్తులైన అల్వార్లు తమ రచనల్లో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బాహుబలి, సుందరి, పాడలిప్త సురీశ్వరి, హరిశ్చంద్ర, అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. జైన్ మతస్థులకు ప్రముఖమైన నగరం అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులకు అయోధ్య జన్మస్థలం. జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు వర్ణించడం జరిగింది. రావణాసుర వదనాంతరం పుష్పక విమానంలో సీతారాములు అయోధ్యలో ప్రవేశించుట అయోధ్య బౌద్ధమత వారసత్వం కలిగిన నగరం. ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. సాశా పూర్వం 600లో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విరసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దపు ప్రారంభం నుండి సాశా 5వ శతాబ్దం వరకు బౌద్ధమత కేంద్రంగా అయోధ్య విరసిల్లినది. బుద్ధుడు ఈ నగరానికి 1 కంటే ఎక్కువ సార్లు వచ్చినట్లు భావిస్తున్నారు. కానీ దీనికి వ్రాతపూర్వక ఆధారాలు మాత్రం లేవు. పాహియాన్ అనే చైనా సన్యాసి బౌద్ధమత మఠాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. స్వామినారాయణ మార్గస్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని 7 సంవత్సరాల అనంతరం నీల్కాంత్గా భారతదేశ సంచారానికి వెళ్ళాడని విశ్వసిస్తారు. నామచరిత్ర. పురాణాలలో మహారాజైన అయుధ్ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. అయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీ భాషలో అయోజిహాగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది. పురాణాలలో గంగా నది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. సామాన్య శకం 1వ శతాబ్దంలో ఈ నగరాన్ని సాకేతపురంగా పేర్కొన్నారు. సాశా 127 సాకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం పాక్సియన్ పినియషాజీ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి యువాన్ తాత్యాంగ్ సాశా 636లో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు. కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నారు.
అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా, అయూత్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది. వారసత్వ ప్రాముఖ్యత అయోధ్యలో సరయూ నది స్నానాల రేవు. అయోధ్య అత్యంత ప్రాచీనమైన, విశాలమైన, అద్భుతమైన నగరం. సూర్యవంశానికి చెందిన 63వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యాయాలలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించడం జరిగింది. జైన మతానికి చెందిన 5 తీర్థంకరులు కూడా ఇక్కడే జన్మించారు. జైన మతానికి ఆద్యుడైన శ్రీ వృషభనాథుడు కూడా ఇక్కడే జన్మించాడు. భగవాన్ స్వామినారాయణ్ కూడా తన బాల్యం ఇక్కడే గడిపాడు. ఆయన భారతదేశం అంతటా 7 సంవత్సరాలు పర్యటించినప్పుడు ఆ యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించాడు. తులసీదాసు కూడా తాను రచించిన రామచరిత మానస్ గ్రంథాన్ని సాషా 1574లో ఇక్కడ నుంచి ప్రారంభించాడు. తమిళనాడుకు చెందిన చాలా మంది ఆళ్వార్లు కూడా అయోధ్య నగరాన్ని గురించి తమ రచనల్లో ప్రస్తావించారు. స్వతంత్ర భారతదేశం 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీద్ స్థలాన్ని రామాలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992 సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాద ర్యాలీలో జరిగిన అల్లర్లు బాబ్రీ మసీద్ కూల్చివేతకు దారితీశాయి. ఇప్పుడు రామజన్మభూమి స్థలంలో రాముడు చిన్నపిల్లవాడిగా వికసించే తామర పువ్వులా నవ్వుతూ ఉన్న విగ్రహం, రామ్లల్లాతో రామలీల తాత్కాలిక మందిరం ఉంది. భారత ప్రభుత్వం ఆధీనం కింద ఉన్న 200 గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి లేదు. ఇక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపల గేటుకు తాళం వేయబడింది. అయితే వివాదాస్పదం కాని స్థలంలో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలుపెట్టారు. 2003 సంవత్సరంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించి దాని శిథిలాలపై మసీదు నిర్మించడం జరిగిందా అనే దానిపై ఒక త్రవ్వకాన్ని నిర్వహించింది. తవ్వకాలు జరిపిన పిదప వివిధ రకాల వస్తువులు, హనుమంతుని 12 అడుగుల విగ్రహంతో ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణేలు, ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి. బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం పురాతన ఆలయాన్ని కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధ, జైన ప్రతినిధులు తవ్విన ప్రదేశంలో వారి దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయోధ్య వివాదం. మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే అన్ని రామాలయాలను కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూల నుండి తరలి వచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థలు నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహారావు. దీన్ని నివారించలేకపోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది. 2019 నవంబర్ 9న అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్ట్కి అప్పగించాలని, ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని ఆ తీర్పులో వెల్లడించింది. 2005 జూలై 5న 5 ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీల ఆలయం ప్రవేశం వద్ద దాడి చేశారు. తర్వాత మొత్తం 5 తీవ్రవాదుని భద్రతా దళాలు తుపాకీతో కాల్చి చంపాయి. బాంబు పేలులో ఒక పౌరుడు చనిపోయాడు. వారు కోర్టన్ గోడను ఉల్లంఘించడానికి ప్రయత్నించారు. భౌగోళిక స్వరూపం. అయోధ్య మధ్య భారతంలో సాధారణంగా ఉండే తేమ కలిగిన ఉపఉష్ణ మండలం ఉష్ణోగ్రతను కలిగి ఉంది. సుదీర్ఘమైన వేసవికాలం మార్చి మాసాంతంలో ఆరంభమై జూన్ మధ్యకాలం వరకు కొనసాగుతుంది. సాధారణ దినసరి ఉష్ణోగ్రత 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. వేసవి తర్వాత ఆరంభమయ్యే వర్షాకాలం అక్టోబర్ వరకు కొనసాగుతాయి.
సుమారు వర్షపాతం 1067 మిల్లీమీటర్లు ఉంటుంది. వర్షాకాలం ఉష్ణోగ్రత 16 సెంటీగ్రేడ్ ఉంది. అయినప్పటికీ వర్షాకాల రాత్రిలో చలి అధికంగా ఉంటుంది. జనాభా 2001 సంవత్సరం భారత జనాభా లెక్కల ప్రకారం అయోధ్యలో 49,593 మంది జనాభా ఉంది. పురుషుల జనాభా 50%, స్త్రీల జనాభా 41%గా ఉంది. అయోధ్య సగటు అక్షరాస్యత రేటు 65%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. అలాగే 72% పురుషులు, 62% స్త్రీలు అక్షరాస్యులు. 6 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వారి జనాభా 12%. అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు. సరయూ నది అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు. చూడాలంటే రిక్షాలు మాట్లాడుకుని వాటిలో వెళ్ళి చూడాలి. రిక్షా నడిపేవారు ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు, మందిరాలను ఒక్కొక్కటిగా చూపుతారు. రామజన్మభూమిని కూడా అలాగే చూడాలి. సరయూ నది స్నానఘట్టం. ఇక్కడ సరయూ నది తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. కాలు జారదు, కానీ కాళ్ళను గట్టిగా పట్టుకుంటుంది కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. సరయూ నదీ జలాలు తేటగాను శుభ్రంగాను ఉంటాయి. రామజన్మభూమి ఆలయ నిర్మాణ ప్రదేశం. ఇక్కడ రామజన్మభూమిలో వివాదం ముగిశాక ఆలయ నిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి. సుమారు నిర్మాణానికి అవసరమైన 80% సిద్ధంగా ఉన్నాయని అంచనా. అయోధ్యలో భిక్షావులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం. ఇక్కడ దాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధులకు అన్నదానం చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో 200కు పైగా గోవులు ఉన్నాయి. ఈ గోక్షీరం ఆశ్రమ నిర్వహణకు వినియోగిస్తారు. కౌసల్యాదేవి మందిరం. శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్యాదేవికి ఇక్కడ మాత్రమే మందిరం ఉంది. ఈ మందిరంలో కౌసల్యాదేవి దశరథుతో రామచంద్రుడు ఉండటం విశేషం. హనుమాన్ మందిరం. ఇక్కడ ఉన్న హనుమాదాలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది. వాల్మీకి మందిరం. వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశులు ఉండటం విశేషం. కనకమహల్. సీతారాములు వివాహానంతరం అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనం ఇచ్చారని విశ్వసిస్తారు. ప్రస్తుత భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని కథ ప్రచారంలో ఉంది. విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానం ఆచరించి అయోధ్య నగరంలో ప్రవేశించిన తర్వాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్ళకు గోచరమయ్యాయని, తర్వాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు, భవనాలు నిర్మించాడని ప్రజలు విశ్వాసం. హనుమదాలయం. రామచంద్ర పట్టాభిషేకం తర్వాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించిన తర్వాత తనకు అత్యధికంగా సహకరించి సేవించిన హనుమంతుడికి తన నివాసానికి కంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని, అక్కడ ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందని విశ్వాసం. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంది. రామజన్మభూమి. బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామజన్మభూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాయణంలో సీతారాములకు పూజాధికారులు నిర్వహించబడుతున్నాయి. అత్యంత భద్రత మధ్య రక్షణ వలయంలో క్యూ పద్ధతిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అలా పోతూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడ నిలబడడానికి రక్షణ సిబ్బంది అనుమతించదు. సెల్ ఫోన్, కెమెరాలు, పెన్నులు వంటివి కూడా లోపల అనుమతించరు. లోపల కనీసం 2-3 కిలోమీటర్లు నడవాలి కనుక చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళాలి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, అయోధ్య గురించి, రామమందిరం గురించి ఇప్పటి వరకు తెలిపిన వివరాలన్నీ వికీపీడియా ద్వారా సేకరించిన సమాచారం. ఈ సమాచారంలో కొంత నేటి సమాజానికి అప్డేట్ కాలేకపోవచ్చు. దానికి మమ్మల్ని క్షమించండి. వీలైతే అప్డేట్ చేసైనా మీకు మరో వీడియోలను అందిస్తాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.